నమస్తే. ఉద్యమ కిరీటం వార్తలకి స్వాగతం. మంగపేట మండల్ కాంగ్రెస్ పార్టీ సమావేశం పెట్టడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మంగపేట ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇరుసవడ్ల వెంకన్న సురేందర్ మండల్ పార్టీ ఎలక్షన్ సమావేశం పెట్టడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇష్టపడ్డ వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరారు. ఈ యొక్క సమావేశానికి మండల్ పార్టీ అధ్యక్షుడు జయరాం రెడ్డి, ఎస్టీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క సమావేశానికి అన్ని గ్రామాల అధ్యక్షులు రావడం జరిగింది. బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న కోరడం జరిగింది. అన్ని మండలాల కంటే ఇక్కడ నాకు ఇన్ఛార్జ్ తీసుకున్నా కాబట్టి మండలాల మెజార్టీ ఎట్లా రావాలి. రెండో ముఖ్యమంత్రి సభ అధ్యక్షులు సోదరుడు జయరాం రెడ్డి గారికి, నా తోటి ఇన్ఛార్జి సురేంద్ర బాబు గారికి, శ్రీ అయ్యూరి యాదవ్ గారికి, పూజారి సమ్మన్న గారికి, మాజీ ఎంపీటీసీ చౌలా వెంకటేశ్వర గారికి, సోదరుడు పొన్నారావణ గారికి, రెడ్డి గారికి, శ్యామలాల్ గారికి, జ్వాల్ గారికి, ఎంపీటీసీ వెంకన్న గారికి, రవి గారికి, ప్రాణ సమానమైన శ్రీను గారికి, అందరికి, ఇక్కడ ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య గారికి, సోదరుడు ఎక్స్టెర్పిడి మార్కెట్ చైర్మన్ అన్మోషాలి ఆక రాధాకృష్ణ గారికి, పిఎస్సిఎస్ వైస్ మాజీ చైర్మన్ వలపల్లి శివయ్య గారికి, మైనార్టీ హిమాయతుల్లా, యూత్ నరేందర్, ఎస్ఎస్ఎల్ చాడ మల్లయ్య గారికి, హుస్సేన్ గారికి, ఎస్ఎస్ఎల్ మండల నాయకుడు యాదగిరి గారికి, నర్సయ్య గారికి, రెడ్డి గారికి, అందరికి ప్రాణ సమానమైన కాంగ్రెస్ పార్టీ నా కార్యకర్తలకు, లీడర్లకు పేరు పేరు నమస్కారాలు. అన్యతగా భావించొద్దు. నాకు ఇలా ఉన్నోళ్ళ 190 మంది పేర్లకి చదవాలంటే చాలాసేపు పడుతుంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ చదువుకుంటే అయితే 90% నాకు తెలుసు. 10 మంది అన్నా, ఈ 10 మందిని కూడా వచ్చే లోపల అందరినీ గుర్తుపెట్టుకుంటా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన మంగపేట మండలంలో 25 గ్రామ పంచాయతీలు, 25 గ్రామ పంచాయతీలలో 46 బూతులు ఉన్నాయి. ఈ 46 బూతుల్ని 3 క్లస్టర్ల విభజించి 3 క్లస్టర్లలో ఒక్కొక్క క్లస్టర్కు ఎన్ని బూతులు పడతాయి, ఆ ఎన్ని బూతులకు ఆ బూతుల బూతుకు ఒక బూతుకు ఇద్దరిని నియమించి ఆ బూతుకు అయ్యే అమౌంట్, ఆ బూతుకు అయ్యే సాధారణమైన ఖర్చులు, ఇక్కడ విలేకరులు లేదు కదా, సాధారణ ఖర్చులు, సాధారణంగా ఛాయ్ తాగుడు అవి ఇవి ఉంటాయి. ఆ సాధారణ ఖర్చులు ఇప్పుడే ఇచ్చిపోతాను, నేను ఈ నిమిషంలో ఇచ్చిపోతాను. మళ్ళీ వాయిదా పెండింగ్లు ఉన్నాయి వస్తే అట్లా చేసి అనుభవశాలైన మండలం ఉన్న పెద్దలు అందరూ ఏకమైనది ఉంటే మేము రావాల్సిన అవసరం లేదండి. వేరే ఉద్దేశంగా అనుకోవద్దు. స్టేజ్ మీద ఉన్న అందరు నాకు సమానమే. గొర్రెలు బాగున్నాయి మంగపేటలో, బోర్లు కట్టుకెళ్ళారు. అటు మహబూబ్ నగర్ నుంచి గొర్రెలు పట్టుకొని వస్తారు. మీరు అందరు చూస్తూ అంటారు మేత కొరకు, ఒకదానికొకటి అట్లనే ఉన్నారు. కానీ కాచెటలు బాగాలేదని అందరూ అక్కకు ఇంతకుముందు రాధాకృష్ణ అన్నట్టు అక్కకు చెప్తారు. వీళ్ళు బరాబరే ఉన్నారు, వాళ్ళు బరాబరే ఉన్నారు, అందరు బరాబరే ఉన్నారు. ఈగో ఒకటి కొట్లాడుతుంది. దాన్ని మన దేశ ప్రధాని రాహుల్ గాంధీ కావాలంటే ఈగోలన్నీ కొట్టేసి సీతక్క గారు మంచి మెజార్టీ ఇచ్చిందని రాహుల్ గాంధీ గారికి తెలవాలి. మనం 50,000 పైసలకు మెజార్టీ రావాలి. తప్పకుండా అందరూ ఏకమై మన ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు కానీ, మాజీ సర్పంచులు అందరూ ఏకమై మన పార్టీని గెలిపి 10 సంవత్సరాల్లో మనం టీఆర్ఎస్ చేసిన బాధ చూసినాం. 30 సంవత్సరాల నుంచి ఎన్నో పనులు చేసినాం. మా అనుభవంగా చెప్తాను. 3 దశాబ్దాలలో ఎమ్మెల్యే ఉంటే అధికారం ఉండకపోయేది, అధికారం ఉంటే ఎమ్మెల్యే ఉండకపోయేది. ఇదే ఫస్ట్ టైం అధికారం వచ్చిందని కళ్ళ సంతోషం. మళ్ళీ ఇంకొకటి, మన దాంట్లో గెలుస్తాను పక్కా పోతాను. అట్లాంటి వాళ్ళని నమ్మకండి.
అట్లాంటి వాళ్ళని దగ్గర లేకుండా ఆ ఓటు రాకుండా స్వచ్ఛందంగా వస్తాడని ఓటేపి ఆ ఓటు రాకుండా పర్వాలే, ఆ గ్రామ పంచాయతీ ఓడిపోయినా పర్వాలే, ఏం కాదు మనకి. ఎందుకంటే మంత్రి గారు ఉన్నారు, ఆ గ్రామ పంచాయతీ మనకు బాధ ఏం కాదు. మన మంత్రి గారి దగ్గర నుంచి నిధులు తెచ్చి ఆ గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదంటే బీజేపీ వాడు వస్తే ఇప్పుడు ఇప్పుడు మనకున్నాయి కాన్సెన్స్ ప్రకారం ఎస్టీ కాన్సెన్స్, ఎస్సీ కాన్సెన్స్, బీసీ కాన్సెన్స్, ఇట్లా జనరల్ కాన్సెన్స్. వాడు ఈసారి వస్తే ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు, బీసీ ఉండదు. వాడు ధనికులకే సీట్ ఇస్తారు, రాజ్యాంగం మార్చుతారు, ధనికులకే సీట్ ఇస్తారు. అందరూ ఆలోచించి మన ఇంటి పక్కన వాళ్ళను, చుట్టుపక్కల వాళ్ళను అందరి మన కాంగ్రెస్ పార్టీ వరకు మొగ్గేటట్టు చేసి ఓట్లు వేయించాలని కోరుకుంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పంచ అంటే మన హస్తం, ఐదు న్యాయాలు, పంచ న్యాయాలు. మీకు ఒకటి ఇక్కడ ఒక కార్డు ఉంటుంది. ఈ కార్డు ప్రతి ఒక్కరి ఇళ్లకు టచ్ చేయాలి. ఒకటి ఫస్ట్ యువన్యాయం. యువన్యాయం అంటే 1,00,000 వేతనం, 1,00,000 వేతనం. ఇది అందరికీ మన ఓటర్లకు చెప్పాలి. రెండోది నారీ న్యాయం, 1,00,000 ప్రతి సంవత్సరం